ప్రియమైన దేవుని సంగమా, గతించిన గురువారం ధ్యాన అనిల్ గారు మా తండ్రి గారు మరణించడం చాలా బాధ కలిగించింది. దానికంటే ముందు మన పోయిన గురువారం కూడా మన మధ్యలో ఉన్న దయ్యమ్మ గారు తండ్రి గారు కూడా మరణించడము చాలా దుఃఖం. గత శనివారము వారి యొక్క తండ్రి గారు ఆదరణ మరలా గురువారం ఈ యొక్క వార్త మీ వినగానే చాలా బాధ ఏంటి ఇలా అయింది. ఒకటే ఒక ఆలోచన, జనన మరణాలు మనిషి యొక్క వశంలో లేవు. జననం అనేది మరణం అనేది అది దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. ఆయన హస్తగతమై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరణాన్ని ఆపడం మనిషిని యొక్క తరము కాదు. మరణాలు ముందుకు వస్తాయి. ఉన్నోడైనా లేనోడైనా పేదోడైనా డబ్బున్నోడైనా, అంతేకాదు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా మరణం అనేది అందరికీ రావాల్సిందే. మరణము లేకుండా ఏ మనిషి లేడని మనం గత వారం కూడా మన వాక్యము విన్నాం. మరణం చూడక బ్రతికే నరుడు భూమి మీద లేడు. మరణానికి అడ్డు అనేది ఏది కూడా లేదు. డబ్బు ఉన్నోళ్ళకు మరణం రాదు, డబ్బు లేనోనికి మరణం వస్తుందని ఏమైనా ఉందండి? లేదు. పెద్ద కుటుంబానికి మరణము, చిన్న కుటుంబానికి మరణం లేదని, వయసు పైబడిన వారికి మరణము, చిన్న పిల్లలకు మరణం లేదని లేదు. ఇదನ್ನು చూస్తుంటే మరణాల సంఖ్య ఎక్కువైపోయింది, మరణాల వార్తలు ఎక్కువైపోయినాయి. అంతేకాదు హత్యలు అనేటివి కూడా ఎక్కువైపోయాయి. ఎక్కువ ఈ మరణాలన్నీ చూస్తున్నప్పుడు దేవుడు మనకి ఏదో ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. మన కుటుంబంలో ఒక వ్యక్తి మరణించిన, సమాజంలో ఒక వ్యక్తి మరణించిన, మనకు తెలిసిన ఆ వ్యక్తి ఎవరైనా మరణించిన, ఆ మరణం అనేది నీకు ఒక సందేశాన్ని ఇస్తుంది. మరణం అనే సందేశం. కానీ ఆ మరణంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది. అందుకని ప్రేమైన దేవుని వలన మరణం అనేది అందరికి వచ్చేది, అందరు వెళ్ళిపోతారు, అందరు పుడతారు, అందరు చేస్తారు. కానీ ఆ మరణము నీకు ఒకటి నేర్పిస్తుంది. అదేంటంటే మరణం తర్వాత మహాలోకాలు ఉన్నవి అని. గత వారం కూడా మనం చూసాం. మరణం అనేది మహాలోకాలకు నిన్ను తీసుకెళ్తుంది. ఒకటి స్వర్గము అనగా పరలోకం అయితే, రెండోది నరకము. మరణం ద్వారా రెండు లోకాలకు వెళ్ళిపోతున్నాం. రెండు లోకాలు. దేవుడు కూడా ఒక ఉన్నతమైన ఆహ్వానాన్ని కూడా మానవులకు తెలియజేస్తున్నాడు. మాట చూసారా? కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం చూడండి. మూడవ వచనం కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనమా? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. మనిషిని మంటికి మార్చేవాడు దేవుడు. మరలా అదే మనిషిని ఒక ఉన్నతమైన లోకానికి పిలుస్తుందనట. నరులారా తిరిగి రండని. అంటే చూడండి ప్రేమ దేవుని వలన మరణం అనేది మనిషికి ఒక ఆహ్వానం, ఒక ఇన్విటేషన్. ఎక్కడికి ఇన్విటేషన్ అంటే మహాలోకాలకు ఇన్విటేషన్. ఏమని మనం వివాహాలకు ఒక ఆహ్వానాన్ని పంపుతాం, ఒక పత్రికను ఇస్తాం, ఇచ్చి వారి దగ్గరికి వెళ్ళి మీరు పలానా రోజు తిరిగి రండి, మా దగ్గరికి రండి, మా యొక్క కార్యక్రమానికి అటెండ్ కానని ఒక ఇన్విటేషన్ అనేది మనం ఇస్తుంటాం. ఇప్పుడు దేవుడు కూడా మానవుడికి ఒక ఆహ్వానాన్ని తెలుపుతున్నాడు, నరులకు తిరిగి రండి. మరణం అనేది మహాలోకాలకు ఆహ్వానం. అందులో ప్రాముఖ్యమైనదంటే పరలోకానికి దేవుని చేత నుండి పిలువబడే ఒక ఉన్నతమైన పిలుపు ఈ యొక్క మరణము. మరణం అనగానే అందరికి భయం పోతుంటారు. మరణం అనగానే అవగాహన లేకుండా మరణాన్ని తప్పించుకోవాలని మరణం అంటేనే వణుకుతున్న జనాంగము మనం చూస్తుంటాం. కానీ దేవుని పిల్లలమైన మనకు మరణం మీద ఒక అవగాహన ఉండాలి.
ఏంటంటే మరణం అవుతున్న వ్యక్తులను చూసినప్పుడు ఇది ఉన్నతమైన దేవుని పిలుపు. గతించిన దినమే గురువారం అనుకుంటాను, కువైట్ లో ఒక ఉన్నతమైన సేవకుడు బిషప్ గారు మరణించారు. ఆయన మరణించిన దానిపైన ఏమని పిలిచారు అంటే పరలోకపు పిలుపు అన్నారు. పరలోకపు పిలుపు. సేవకులైనాకైనా దేవుని యొక్క పిలుపు అందుతుంటది. మానవులకైనా విశ్వాసులకైనా ఎవరికైనా అది దేవుని నుండే వచ్చేది. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల పైన ఒక మాట రాశాడు, నేను మనుషులను మంటికి మార్చుతున్నాం. మనిషిని దేవుడు మట్టి నుండి చేశాడు, తన ఆత్మను అనుగ్రహించాడు, మరలా తన ఆత్మను తానే పిలుచుకుంటున్నాడు. మరలా మట్టి ఏమైపోతుంది? మట్టికి చేరిపోతుంది. మరణము అనేది పరలోక ఆహ్వానం అయితే, ఇదిగో మరి మనుషులందరూ కూడా మరణిస్తున్నారు కదా, శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది కదా, మరి ఏంటి మనిషి యొక్క ముగింపు ఇక్కడితో అయిపోయిందా? ఒక శరీరముతో ఇదిగో తల్లి గర్భంలో నుండి ప్రారంభమై ఇదిగో మరలా ఇదిగో భూగర్భంలోనికి ఇదిగో పాత పెట్టబడిన తర్వాత ఈ మనిషి యొక్క చరిత్ర ముగిసిందా? ఇదేనా 60 సంవత్సరాల చరిత్ర మానవుంది అని అంటే చాలా పొరపాటు. మనిషికి మరణం అనేది ముగింపు కానీ కాదు. ఏమని? మనిషికి మరణం అనేది ముగింపు కాదు. మనం చాలా సందర్భాలు అంటాం పలానా వ్యక్తి ఇంటికి వెళ్ళిపోయాడని. వెళ్ళిన వ్యక్తి ఎక్కడున్నాడు? శరీరం అయితే ఏమండి తనది కాదు. శరీరం పాత పెట్టబడుతుంది. శరీరానికి చావు ఉంది తప్ప ఇది దీంట్లో ఉన్న ఆత్మకు మాత్రము చావు లేదు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి, మరణించారన్నప్పుడు శరీరం అనేది మరణించింది, శరీరం అనేది పాత పెట్టబడింది, శరీరం అనేది ఇదిగో నిష్ప్రయోజనమై ఈ లోకాన్ని విడిచింది తప్ప ఆత్మ మాత్రము విడిచింది. ఎందుకంటే ప్రేమ దేవుడు మట్టి నుండి మనిషిని చేశాడు. ఈ ఒక మనిషి యొక్క ఆకారం అనే ఈ యొక్క శరీరానికి మరణం అనేది ఉంది తప్ప ఆత్మకు మాత్రం మరణము. ఎందుకు ఆత్మకు మరణము లేదనంటే ఈ ఆత్మ దయచేసిన వాడు దేవుడు. దేవునికి మరణం అనేది దేవునికి మరణం లేదు. దేవునికి మరణం లేనప్పుడు దేవుడు అనుగ్రహించిన పద స్వరూపము ఇదేనా. చాలా మంది మనం అనుకుంటాం ఏంటంటే ఈ మట్టి శరీరమే దేవుని స్వరూపం అనుకుంటున్నాం. ఈ చేతులు కాదు, ఈ కాళ్ళు, ఇది ఈ ముక్కు, ఈ నోరు, ఈ యొక్క తల వెంట్రుకలు ఇవన్నీ కూడా ఇది ఆకారము దేవుడు కూడా మన ఆకారం బాగానే ఉండాలని అనుకుంటున్నాం. కానీ పొరపాటు. ఈ శరీరపు ఆకారం దేవునిది కాదు. దేవుని ఆకారం ఏంటంటే ఆత్మది. ఇది నా ఆత్మని ఎవరు చూడలేరు. కంటికి కనిపించింది ఆకారము. ఆ ఆకారాన్ని దేవుడు ఏం చేశాడంటే ఈ శరీరంలో అమర్చాడు, ఈ శరీరానికి ఇచ్చాడు ప్రేమని దేని వల్ల. కానీ ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది. శరీరం అనేది బంధువులతోనూ స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతో ఉండకుండా వెళ్ళిపోతుంది. మట్టిలో పాత పెట్టేస్తున్నారు. కానీ ఆత్మకు అనేది మరణము లేదు. ఆత్మకు మరో బ్రతుకుంది. ఆ బ్రతికేంటో ఇదేనా మనం కొన్ని నిమిషాలు చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళ. చూడగలిగితే శరీరాన్ని దేవుడు ఎవరితో చేశాడు చూడగలిగితే యోగు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. చర్మముతోను మాంసముతోను ఎముకలతోను 9వ వచనం కూడా ఒకసారి చదువుతానా. జిగిటగా మనసు నన్ను నీవు నిర్మించుకుని ఆ సంగతి జ్ఞాపకము చేసుకును, నీవు నన్ను మరలా మంచిగా చేయదువా అంటున్నాను. ఏమంటే మరలా మందుగా అంటే జిగటగా మందుగా ఉన్న మనల్ని ఏమండి తన ఆత్మని పంపించి మనుషునిగా చేశాడు. మరలా ఈ యొక్క మన్నునంతా ఏం చేస్తాడంట? మరలా మన్నుగా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ శరీరానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మను తోడుగా ఉంచాడు. ఆత్మ నివసించడానికి శరీరం అవసరం తప్ప ఏమండి శరీరము ఆత్మకు అవసరము
లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ ఒక మాట ఉంటున్నది కదా, చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పుతే ఎంతటితోనూ నరములతోనూ సంధిస్తే జీవం అనుగ్రహించి నా ఎడల కృప చూపుతీవి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడు. శరీరంలో ఆత్మను కాపాడేది ఎవరంటే ప్రభు. ఈ శరీరంలో ఆత్మకు కాపుదల లేకుంటే ఈ శరీరం అనేది మనము విడిచిపెట్టే వాడమే. అందుకని ప్రియమైన దేవుని వల్లరా, మరణము అనేది ఆత్మను మహాలోకాలకు తీసుకెళ్తుంది, శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టేది. మరి అందుకని యేసుక్రీస్తుల వారు కూడా ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చారు. ఆయన పలికిన మాటను చూస్తారా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి ఆయన ఇలాగ చెప్తున్నాడు, నాకొక శరీరము అమార్చితి అంటున్నాడు. నాకొక శరీరము అమార్చితి. ఏమంటే శరీరం అమార్చడమా అంటే ప్రభు యొక్క ఆత్మ, అంటే మనము ఈ శరీరం కాదు. ఇప్పుడు నేనంటే నేను కాదు. అలానే సింహోన్ అనగానే ఈ శరీరాన్ని చూసి మీరు గుర్తుపడతారు కావచ్చు, కానీ ఇందులో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఉంచుకొని నిలబెట్టుకొని వాక్యం చెప్పించుకుంటారా? ఏమండి? లేదు. ప్రేమిస్తారా? లేదు. ఎందుకు? ఇది నేనే కాదు, నేను నివసించడానికి దేవుడు అమర్చిన ఒక శరీరము. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా మీరు కానే కాదు, మీరు నివసించడానికి దేవుడు ఇచ్చిన ఒక ఉన్నతమైన శరీరము. యేసుక్రీస్తుల వారు కూడా అంటున్నాడు, అయ్యా భూమి మీద నేను వెళ్ళడానికి నీవేం చేసావు? నాకు ఒక శరీరాన్ని అనుగ్రహించావు. ఆ శరీరం ఎక్కడ అనుగ్రహించావు అంటే మరియ గర్భములో, తల్లి గర్భములో ఆ శరీరాన్ని అందుకున్నాడు. మళ్ళీ ఆ శరీరాన్ని ఏం చేశాడు? భూమి మీదనే వదిలేశాడు, విడిచిపెట్టాడు. ఆయన కూడా మరణించాడు. నేనన్న మాట, నాకు ఒక శరీరాన్ని అనుగ్రహించావు. అందుకని ప్రేమ దేవుని వాళ్ళారా, ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ భూమి మీద తన యొక్క పిల్లలు, అంటే పరలోక నివాసులు, దేవుని ఎదుట ఆత్మరూపిగా ఉన్న ఈ ప్రజలు ఎదుట నివసించాలంటే భూలోకంలో వారికి ఒక శరీరము కావాలి అని. అంటే శరీరం ఉంటేనే ఆత్మ జీవించగలదు. శరీరము లేకుండా ఈ భూమి మీద ఉన్న వాతావరణానికి ఆత్మ జీవించదు. కానీ ఆత్మ ఇదిగో జీవించాలంటే శరీరం కావాలని దేవుడు శరీరాన్ని ఏర్పరిచాడు మొట్టమొదటిగా. అందుకని మొట్టమొదటి భూమి మీద మనిషిని సృజించడానికి ముందు ఏం చేశాడు? మట్టితోని ఒక బొమ్మను చేశాడు. ఆ బొమ్మను చేసినాక తన యొక్క జీవాత్మను ఏం చేశాడు? జీవవాయును ఊదాడు. అంటే జీవవాయు కంటే ముందు దేవుడు ఒక ఆకారాన్ని చేశాడు. అంటే భూమి మీద ఒక ఆత్మ నివసించాలి, చెల్లించాలి, నడవాలి. ఇదిగో ఆ యొక్క కార్యక్రమాలన్నీ చేయాలంటే ఒక ఆత్మ కావాలి, ఒక శరీరం కావాలని దేవుడు ఆత్మకు శరీరాన్ని అనుగ్రహించాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రేమిన దేవుని వలన ఈ శరీరం అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భం యొక్క వాతావరణము వేరే. తల్లి గర్భంలో నెలలు ఉండకుండా బయటకు వస్తే బ్రతక లేరు. ఎందుకు? ఆ వెచ్చదనము, ఆ ఈటు, ఆ తల్లి గర్భంలో ఉన్న వాతావరణం అనేది. మీరు చూడండి, 7 నెలలకు 6 నెలలకు కొంతమంది డెలివరీ అవుతుంటారు, కానీ ఆ పిల్లల్ని తీసుకుని ఏం చేస్తారు? గ్లాస్ బాక్స్ లో పెడతారు. ఎందుకంటే ఆ వాతావరణం తల్లి యొక్క గర్భంలో ఉండే వాతావరణం. బయటకు తీసుకొస్తే ఆ వాతావరణం బ్రతకలేదు. అందుకని 9 నెలల పాటు తల్లి గర్భంలోనే తనకు ఆ నివాసము. ఎందుకంటే ఆ తల్లి గర్భంలోనే నివసించేంత ఉంటారు. ఇంకొక ఉదాహరణ మీకు చెప్పగలిగితే, అంతరిక్షంలోనికి చాలా మంది ప్రయాణిస్తారు. చంద్రమండలంలోనికి వెళ్ళిన వ్యక్తుల గురించి మీరు చూశారు కదా, విన్నారు కదండి. ఇప్పుడు చంద్రమండలంలో ఇదే ఆకారంతో వెళ్తే ఏమని జీవించగలుగుతారా మనిషి? ఎందుకు? అక్కడి వాతావరణానికి ఈ శరీరం అనేది తట్టుకోలేదు. అక్కడ ఆక్సిజన్ అనేది ఉండదు. అక్కడ భూమి మీద ఉన్నటువంటి వాతావరణం అనేది ఉండదు. అంటే అక్కడ మనం వెళ్ళాలంటే వారికి ఒక స్పెషల్ షూట్ ఉంటుంది. అంతరిక్షకు వెళ్ళే వ్యక్తులు వేసుకుంటారు ఒక షూట్. అంటే అది వేసుకుంటేనే అక్కడ వారు
ఉండగలుగుతారు, బ్రతకగలుగుతారు. ఒకవేళ అది లేకుండా నార్మల్ గా వెళ్తే, అంటే అంతరిక్షంలోనే, చంద్రమండలంలోనే ఈ శరీరం అనేది పని చేయదు. దీనికి మరొక ఆకారము కావాలి. ఆకారం ఉంటేనే చంద్రమండలంలోనికి వెళ్ళి తిరిగి రాగలుగుతాం. అదే రీతిగా భూమి మీద మనం బ్రతకాలంటే దేవుడిచ్చిన ఆకారమే ఈ శరీరము. భూమి మీద మనం బ్రతకాలంటే మనకు ఒక శరీరం కావాలంటే దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. మన ఈ శరీరాన్ని ఇచ్చాడు. కానీ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్న ఆత్మ ఏమని ఎక్కడికి పోతుంది ఏంటి అనేది ఏమని గతించిన వారం మనం ధ్యానించుకున్న మహాలోకం. కానీ ఈ దినాన మనకు దుఃఖాన్ని కలిగించేది ఏంటంటే, మనం అనుకుంటున్నాం వెళ్ళిపోయాడు అనే దుఃఖంలో ఉంటున్నాం. ఆ శరీరాన్ని మనం ఏం చేస్తున్నా తీసుకెళ్ళి పాతి పెట్టేస్తున్నాం. కానీ మరణం అనేది ఈ ఆత్మకు లేదు. ఎందుకనంటే మరణము లేని ఉన్నతమైన మహా ఆకారం ఆత్మ. ఈ ఆత్మకు చావు లేదు. మనం చనిపోయాడు అంటున్నాం, కానీ చనిపోవడానికి ఆత్మకు ఆస్కారము లేదు. అందుకని చాలా సందర్భంలో బైబిల్లో ఏమని రాయబడిందంటే నిద్రించారు అని అంటారు. ఏమంటారు? నిద్రించారు. నిద్ర. దీన్ని నిద్రతో దేవుడు పోల్చారు ప్రియమైన దేవుని వల్ల. అందుకని ఈ యొక్క ఆత్మ నివసించడానికి దేవుడు ఇచ్చిన ఆకారం ఈ శరీరము. ఈ శరీరాన్ని విడిచి వెళ్తున్న వ్యక్తులను చూసి మనం దుఃఖిస్తున్నాం, మనం బాధపడుతున్నాం, మనం రోధిస్తున్నాం. అయ్యో నా తండ్రి గారు వెళ్ళిపోయారు, అయ్యో నా అక్కగారు, నా తల్లి గారు, నా బంధువులు ఇదిగో మీరు వెళ్ళిపోయారని మనం ఎంతో బాధపడుతున్నాం. కానీ ఆత్మ అనేది ఈ లోకాన్ని విడిచిన మరో లోకంలో బ్రతకడానికి సిద్ధంగా ఉంది, వెళ్ళిపోయింది. ఈ లోకము ఆపరేటము. ఈ లోకంలో ఎంత జీవించిన ఏముంది? ఏమీ లేదు. కానీ ఈ లోకాన్ని విధిస్తే ఒక ఉన్నతమైన లోకాలు ఉన్నాయి. ఉన్నతమైన లోకాలు. అందుకని ప్రియమైన దేవుని వల్ల ఇదిగో ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని దినాల కొరకు నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. అది 60-70 సంవత్సరాల, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అనేది లెక్కలు అది దేవుని దగ్గర ఉంది. మనం ఎంత కాలము మన బ్రతకాలనేది కూడా ఎవరి దగ్గర ఉంది? దేవుని. అందుకని కీర్తన గ్రంథం అంటాడు, నా బ్రతుకు దినములన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితములాయను. మన యొక్క దినాలన్నీ కూడా ప్రభుల వారు లిఖించారు. ఏ దినాన మనము వెళ్ళవలసిందో. ఈ శరీరాన్ని వదిలేయాలి. ఎందుకంటే ఈ శరీరం మీద ఎంతో ప్రేమ, ఈ శరీరం మీద ఎంతో ఆప్యాయత, ఈ శరీరాన్ని ఎంతగా చూసుకుంటామంటే చాలా ఉన్నతంగా. మరి ఒక చిన్న మచ్చ కూడా దీనికి ఎన్ని రాస్తామో పౌడర్లు, దీనికి ఎన్ని రాస్తామో, దీనికి ఎన్ని సెంట్లు కొడతామో, ఎంత చేస్తామో. ఏమండి 4 రోజులు స్నానం చేయకుంటేనే ఇది ఏమైపోతుంది? ఏమవుతుంది? బాగుంటుందా? 4 రోజులు స్నానం చేయకుంటే మన శరీరం మనకే నచ్చదు. ఏమని 4 రోజులు స్నానం చేయకుండా, 4 రోజులు ముఖం కలుపుకుండా, 4 రోజులు బ్రష్ చేసుకోకుండా మనం ఇంటేనే మనము దీన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి. ఎందుకు? ఒక్కరోజు కూడా నువ్వు శుభ్రపరచకుంటే, ఒక్కరోజు బ్రష్ చేయకండి, ఏమవుతుంది? ఏమండి? ఒక్కరోజు కాదు, ఒక 10 రోజులు, నెల రోజులు స్నానం చేయకుండా మీరు మీ కుటుంబ సభ్యులు నీటిలో ఉండండి, మీ పక్కన కూర్చుంటారా? ఏమండి? కూర్చోరా. ఎందుకు? ఇది ప్రయోజనమైంది. నువ్వు ఎంత బాగా చూసుకున్నా ఇది దీంట్లో నుండి ఎప్పుడు కంపు రావడమే. అంతేందుకండి, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అసలే ఉంచుకోరు. ఉంచుకుంటా అంటే ఏమండి ఉంచుకోరు. ఎందుకు? ఎన్ని ఫేరోలు పెట్టినా, ఎన్ని సెంట్లు కొట్టినా, ఎంత చేసినా బాగుంటుందంటే బాగుండదు. ఈ మధ్య వచ్చాయి ఏమంటే ఫ్రిడ్జ్లలో పెడుతున్నారు. ఫ్రిడ్జ్లో అంటే ఎంతకాలం ఉంటుంది? మనం కోడి ఫ్రిడ్జ్ లో పెడితే ఎలా అవుతుందండి? ఎలా అవుతుంది? నువ్వు ఎంతసేపు ఎన్ని నెలలు ఉంచగలుగుతావు దాంట్లో? ఎన్ని నెలలు? ఈ శరీరం అనేది వ్యర్థమైంది. కానీ ఈ శరీరం మీద మనం ప్రేమగా కాదు, ఈ శరీరముతో మనకున్న బంధువులకు సంబంధాలు ఇంకా పెంచుకుంటూ ఈ శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తామంటే, ఇదిగో ఈ శరీరానికి కావలసిన బట్టలు, రంగులు, ఆర్భటాలు, నగలు ఇవన్నీ ధరించుకుంటాం. కానీ ఈ శరీరం మీద ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇదేమైనా ధరిస్తుందా? పెద్ద నక్లెస్ కొనుక్కుంటాం, అది కాసుల నక్లెస్. ఏమండి? దీంట్లో ఆత్మనత్తే వేసుకోవడము. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నీకు వేస్తున్నా కానీ వేసే వాళ్ళు ఉంటారా?
ఉంటారండి. ఇండియా ప్రాంతంలో నేను ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. ఇక్కడ ఒక పెద్ద ముసలావిడ చనిపోయింది. సమాధి చేయడానికి వెళ్ళాం. ఆ సమాధి కార్యక్రమంతో నేనే చేస్తున్నాను. లాస్ట్ చివరిగా ఆ ఆ యొక్క సమాధిలో పెట్టిన తర్వాత ఆకే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసినాక మట్టి వేయండి అని చెప్పాను. మట్టి అంతా పట్టుకున్నాం. ఆకే ప్రార్థన చేస్తున్నాం. ఆగండి ఆగండి అన్నారు. ఎందుకనంటే తన కాళ్ళకు ఏమండి వెండి కడియాలు ఉన్నవి, తన చెవులకు కమ్మలు ఉన్నాయి. చివర సమాధిలో పెట్టినప్పుడు కూడా ఏం చేస్తున్నారు? వాటిని తీసేస్తున్నారు. ఏవే కదా, తీసుకువెళ్ళను కదా. లేదు లేదు, అవి మాకు కడియాలు రావట్లేదు. ఇటొకరు తాడు బట్టి లాగుతున్నారు. ఒక చెవులు కొన్నిసార్లు రాకపోతే తెంపేస్తుంటారు. చెవి మొత్తం తెగిపోతుంటది. అలాంటి దృశ్యాలు మేము సమాధి కార్యక్రమం చూస్తాం. ఏ నువ్వు ఇష్టంగా తీసుకున్నావు కదా బంగారాలు, తగిలించుకున్నావు కదా 4-5. ఏమంటే శరీరానికి ఎంతో ఇష్టంగా నువ్వు బట్టలు, చీరలు, పట్టు చీరలు దేవునే నింద పెట్టేసుకుంటుంటాం. ఏమండి కట్టిన ఫంక్షన్ కు కట్టని చీర, ఏమండి అస్సలే ఎన్ని వేసుకున్నా అవన్నీ మీతో వస్తాయంటే, మరి చాలా మంది శరీరాన్ని ఎంత ప్రేమిస్తారంటే కట్టిన చీర కట్టారు. ఎందుకు? ఇది ఫలానా ఫంక్షన్ లో కట్టుకున్నాం, మళ్ళీ నాకు ఇప్పుడు ఏ వారం నగలు అంటారు, ఏ డ్రెస్లకు అంటారు, అసలు ఎన్ని వేసుకున్నా దేనికంటే ఈ శరీరానికి. కానీ ఈ శరీరము మట్టిలోకి వెళ్ళిపోతే ఏమండి, నీవు కొన్న వస్త్రాలు నీతో ఇవ్వరు, నీవు వేసుకున్న నగలు కూడా నీతో. ఎందుకంటే దీనికి అవసరం లేదంటారు. బ్రతుకున్నప్పుడు మనం ఎన్ని వేసుకున్నా దీనికి కావాలి. కానీ ఇది దీంట్లో నుండి ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి ఏది అవసరమో లేదంటారు. లేదు. ఎంత ప్రేమించిన భార్య అయినా కానీ, ఇదిగో మా ఆయనకి ఇస్తాను 1 తులం బంగారం అని మెడవేసి సమాధి చేస్తా అంటే చేయదు. ఎంత ప్రేమించే భార్య అయినా కానీ, బ్రతుకున్నప్పుడు ఎన్నో బంగారం కొన్న వ్యక్తి చనిపోయేటప్పుడు కూడా నా భార్యతోని వెళ్ళిపోని తను ఇష్టంగా కొనుక్కుంది, ఇష్టంతో చేసుకుందని ఏమిటి ఇవ్వరా అంటే సరే. ఎందుకనంటే ఆ శరీరానికి ఏది అవసరం లేదు. అందుకని యోబు గారు అన్నారు, నేను దిగంబరిగా వచ్చాను, దిగంగానికి వెళ్ళిపోతాను. ఈ భూమి మీద దీంట్లో ఆత్మ ఉన్నంతసేపు అన్ని కావాలి, కానీ ఒక్కసారి ఆత్మ వెళ్ళిపోతే ఏది అవసరం లేదు. అందుకని ప్రియమైన దేవుని వలన ఈ యొక్క ఆకారానికి అవసరం ఏంటంటే ఆత్మ, దేహ ఆత్మనిచ్చాడు. అందుకని ఆ ప్రసంగి గారు అంటున్న మాటను చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొక్కకు మరలా పోగును. మన్నైనది వెనుకటి వలన అంటే ఒకప్పుడు మట్టిలో నుండి సేవడ్డ ఈ ఒక మనిషి మరలా ఏమైపోతున్నాడు? మట్టికి వెళ్ళిపోతున్నాడు. అంటే నీవు చూసుకుంటున్న అద్దంలో నిన్ను నువ్వు డైలీ ఒక 10 సార్లు, ఒక 100 సార్లు నువ్వు చూసుకుంటున్నా ఈ యొక్క ఆకారం అనేది మరలా ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలోనికి. ఈ యొక్క ఆకారానికి రంగుల వస్త్రాలు, ఈ యొక్క ఆకారానికి ఎన్నో రంగులు, ఈ యొక్క ఆకారానికి ఎన్నో రకాలుగా బంగారంతో అవర్ణాలు వేసుకుంటున్నా, చూసుకుంటున్నా ఈ యొక్క ఆకారం. నిన్ను ప్రేమిస్తున్న ఎదుటి వ్యక్తి ఈ యొక్క ఆకారాన్ని చూస్తే ఈ యొక్క ఆకారం అనేది మరలా మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కానీ నీవన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అందుకని ఇక్కడ అంటున్నాడు, మన్నైనది మరలా వెనకటి వలే మన్నైపోను. ఆత్మ తాను చేసిన దేవుని యొద్ద కంట మరలా పోను. అంటే ఆత్మకు అనేది చావు లేదనే మాట మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆత్మకు చావు లేదు, ఆత్మకు మరణం లేదు. అంటే ఇది మనం మరణం అని మనం బాధపడుతున్నాం కదా. ఈ మరణముతో మనిషి ముగింపు అనేది అయిపోయిందా? సమాధిని పెట్టడంతో అక్కడితో ముగిసిందంటే లేదండి. కానీ మనిషి మరణం తర్వాత మరొక జీవితం అనేది ప్రారంభమవుతుంది. మరొక జీవితం అది ఏ రీతిగా ప్రారంభమవుతుంది? అది ఏ రీతిగా ప్రారంభమవుతుందో చూడగలిగితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనం ఒకసారి త్వరగా. నిరీక్షణ లేని ఇతరుల వలె
మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఆ నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియజేయకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదినగా ప్రభు రాకడ వరకు సజీవమై ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటకు ఆకాశ మండలముకు మేఘము మీద కొనిపోబడదు అంటున్నా. ఇక్కడ చూడండి ఒక మాట ఉంది. యేసుక్రీస్తుల వారు ఏ రీతిగా మృతి పొంది తిరిగి లేచనో, మరి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు మొట్టమొదటిగా భూమి మీద ఆదాయం మొదలుకొని నేటి వరకు భూమి మీద మరణించిన వ్యక్తి తిరిగి లేచిన ఆధారాలు ఎక్కడ లేవు. ఒకే ఒక ఆధారము, అది ఎవరు? యేసుక్రీస్తుల వారు. ప్రపంచంలో భూమి మీద మొట్టమొదటిగా మరణించి తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటది యేసుక్రీస్తుల వారే. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని ముందు ఉంచి సెలవిస్తున్నాడు, మరణించిన వారి గురించి మీరు అసలే దుఃఖపడకూడదు, మరణించిన వారి గురించి రోధించకూడదు. ఎందుకనంటే యేసుక్రీస్తుల వారు కూడా మరణించాడు. ఆయన కూడా ఒక శరీరాన్ని అనుగ్రహించుకొని ఒక శరీరంలో ఒక ఆత్మీయ భూమి మీద వచ్చి భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికి ఆయన మరణించాడు. కానీ ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంటారో, ఎవరైతే ఆయన నమ్ముతారో వారు కూడా యేసుక్రీస్తు ఏ రీతిగా 3వ దినము లేచారో మనకు కూడా ఒక దినమున లేస్తాము అని వాక్యం సెలవిస్తుంది. ఏమని ఇక్కడ చూస్తుంటే చూడండి, 16వ వచనం చదవండి. ఆఖరి వచనము, ఇదిగో క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. మొదట లేస్తారు. ఎవరు? క్రీస్తునందు మృతులైన వారు. ఈ దినాన తండ్రి గారు మరణించారు. గతించిన దినాలు దేవ గారు తండ్రి గారు మరణించారు. ఇప్పుడు దీనికి ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే మనకంటే ముందు వారు లేస్తారు, మనకంటే ముందు ప్రభువును చూస్తారు, మనకంటే ముందు వారు పునరుత్థానాన్ని వారు అందుకుంటారు. అంటే వారికి మరణం అనేది లేదు. ఒకవేళ అదే క్షణము ప్రభు రాజ్యంలో మన సజీవులుగా ఉంటే మనము కూడా ఏమైపోతాం? లేపబడతాం, ఎత్తబడతాం. వారితో కూడా మనలో ఏకముగా ఆ మేఘాల మీద ఆకాశ మండలంలో మనం ప్రభువును కొనసాగుతాం. అంటే చూడండి ప్రేమ దేనివల్లరా, ఈ యొక్క ఆత్మ అనేది మరి ఒక ఉన్నతమైన ఆకారాన్ని ధరించుకొని ప్రభు కొరకు కనిపెడుతున్నది. యేసుక్రీస్తుల వారు మట్టి శరీరంతో మరణించాడు, కానీ ఆయన మరలా తిరిగి లేచేటప్పుడు ఒక ఉన్నతమైన ఆకారాన్ని ధరించుకున్నాడు. ఏంటి ఆకారం అంటే మహిమగల శరీరము ఆకారం, మహిమగల ఆకారంతో లేచాడు. ఈ యొక్క ఆత్మకు అనేది భూమి మీద బ్రతకడానికి ఈ యొక్క శరీరం అవసరం అయితే పరలోకంగా బ్రతకడానికి ఈ యొక్క ఆత్మకి ఇంకొక ఆకారం కావాలి. ఆకారం పేరే మహిమగల శరీరము. మహిమగల శరీరం ఎందుకంటే ఆకారమే పరలోక రాజ్యంలో నివసించేది. మరి త్వరగా చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక, ఎందుకంటే సమయం కూడా దగ్గర పడుతుంది కాబట్టి కొరింథీయులకు ప్రశ్న, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం చదవండి. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారు ఎత్తి శరీరంతో వస్తురని ఇక్కడ అడిగాను. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తినది చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టగోరు శరీరం